స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే మనకి పొద్దున్న పచ్చడి చేసుకోవడానికి పొద్దున్న మా ఎవరైతే తెచ్చేసారనమాట. మనం దీన్ని ముందు ఒబ్బుడు చేసేసుకుని అప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాం. ఎందుకంటే ముందు మనం ఇది శుభ్రం చేసుకోవడమే ఎక్కువ పని అనమాట. మనకి మనం ఎప్పుడు కూడా ఒక్కొక్క కొయ్యాలంటే మనకి టైం పడుతుంది. మనం అలా కాకుండా ఇలా పట్టుకుని పైన పట్టుకుని ఒక అంగుళం పైన పెట్టుకుని ఇలా కోసేసుకుంటే మనకి చక్కగా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఆకుకూరలో ఎక్కువ రకాలు తింటా ఉంటే మంచిదండి. మనం చట్నీలు కూడా చక్కగా అన్ని రకాల చట్నీలు చేసుకుంటూ ఉండాలి. పిల్లలకు కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలన్నమాట. పిల్లలకి ఏంటంటే ఆకుకూరలో వేసుకున్న చట్నీలు కానీ ఆకుకూరలతోటి ఉన్న కూరలు కానీ నచ్చట్లేదు. మనం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ పెడతా ఉంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎలాగైతే తిని ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటున్నాం పిల్లలకు కూడా అలాగా చేస్తూ ఉండాలి. ఇది పిల్లలకు బిర్యానీలు అంటే చాలా ఇష్టపడతారు. కనీసం ఇలా చట్నీ కింద తినకపోయినా మనం బిర్యానీలో కూడా ఇలాగ వేసి పెడితే అలా బిర్యానీ టేస్ట్లో తినేస్తుంటారు అనమాట. చక్కగా బాగుంటుంది. ఇది ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ మనకి రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. దీని వాసన కొంతమంది ఇష్టపడరు కానీ దీని వాసన ఇష్టపడరు. చాలా బాగుంటుంది అన్నమాట. నాకు చాలా ఇష్టం అండి ఇది. బిర్యానీలోకైనా పలావ్లోకైనా వేసుకుంటే ఉత్తి రైస్ మనం తినేయాలనిపించద్దు. పలావ్ కూరలు గట్ట కలుపుకోకుండా ఉత్తి పలావ్ అయినా సరే చక్కగా మెంతికూర టేస్ట్కి మంచి బాగుంటుంది అన్నమాట. ఇలాగ ఇవన్నీ మనం క్లీన్ చేసేసుకుని నీట్గా చక్కగా మనం ఆకంతా పోసేసుకుని అప్పుడు కడిగేసుకున్నప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో అదే మీకు చూపించి చట్నీ చేస్తాం. ఓకే అండి. మనం చక్కగా పోసేసుకున్నాం అనమాట. పండులాగా ఆకులు చక్కగా కాళ్ళలో ఏరు చేసేసాం. ఈసారి అయితే మనం తయారు చేసుకుందాం పెట్టుకెళ్ళిపోయి. ఓకేనండి. పొద్దున్న పచ్చడికి మనకి కావాల్సిన పదార్థాలు మినపప్పు, శనగపప్పు, అలాగే సాల్ట్, కొద్దిగా బెల్లం, చింతపండు, ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టాను. మనకి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటే మనకి బాగుంటుంది. నిల్వ కూడా ఆగిద్ది అనమాట, పాడవదు. ఒక 2 స్పూన్లు నూనె. మనం ఈసారి తయారు చేసుకునే విధానం చూపిస్తాను, చూడండి. మనం ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసుకుని పెట్టేసుకున్నాం. పెనం పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకున్నాక మనకి నూనె పోసుకుని కొద్దిగా నూనె అయితే కాగనిద్దాం. నూనె అయితే కాగింది. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు కూడా వేసేసుకుందాం. కొద్దిగా వేగనిచ్చాక అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. మనకి శనగపప్పు అయితే 3 వంతులు వేగిపోయింది కదా. ఈసారి ఎండుమిరపకాయలు వేద్దాం. ఎందుకంటే మాడిపోకుండా ఉండాలన్నమాట మిరపకాయలు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసాం కదా, ఇవి కూడా వేసేద్దాం. అలాగే అన్నీ వేగినాయి కదా. ఈసారి మనం పుదీనాకు కూడా వేసాం. కొద్దిగా పేజీ ఆగినట్టు బాగుంది. ఉప్పు నిమిషం మూత పెడదాం. కొద్దిగా మగ్గింది కదా, ఎక్కువ వేగిపోనివ్వకూడదు. స్మెల్ అంతా పోద్ది అన్నమాట. చక్కగా మనకి 3 వంతులు అయితే వేగింది. ఇంకొన్న వంతుని అలా మనం ఉంచుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. దాని స్మెల్ కూడా నిలబడుతుంది అన్నమాట. ఈసారి గ్యాస్ పెట్టేసుకుందాం. పెట్టేసుకుని దీంట్లోనే తగినంత సాల్ట్. ఎందుకంటే వేగిపోయిన తర్వాత సాల్ట్ వేస్తే మళ్ళీ ఎక్కువ వేగిపోదు అన్నమాట. లేదంటే మనకి ఈ మూకుడు వేడి, గ్యాస్ పొయ్యి వేడి కూడా తగిలి ఇంకా కొంచెం ఎక్కువ వేగిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా చల్లారనిచ్చి మనం ఈ చింతపండు, బెల్లాన్ని కూడా వేసుకుని చట్నీ చేసుకుందాం. ఇదైతే చల్లారిపోయింది. ఈసారి మనం మిక్సీలో వేసేసుకుందాం. ఒక 2 కొంచెం చక్క ముక్క కింద ఆడుకొని తెచ్చుకుందాం. ఇదిగో మనకి ఇది చెక్క ముక్క కింద అవ్వింది కదా. ఇందులోనే మనం బెల్లం
అలాగే చింతపండు మనకు ఉట్లన్నీ తీసేసుకుని ఉట్లు ఎక్కలు ఏమన్నా పెంకులు ఏమన్నా ఉంటే అన్ని శుభ్రం చేసేసుకుని గుంజులాడదంతా నేను తీసాను అనమాట. మనం ఇలాగ గుంజులాగా వేసేసుకుంటే మనకి కొంచెం చట్నీ కూడా ఎక్కువ అవుతుంది, చక్కగా గట్టిగా ఉంటుంది అన్నమాట. గుంజు మనం కాలితే మళ్ళీ విడిగా కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుకుని తెచ్చుకుందాం. ఇదిగో మనకైతే చట్నీ అయితే నలిగిపోయింది. మనం కాలితే బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని కొద్దిగా పలసగా కాలితే పలసగా చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం గట్టి చట్నీ కింద ముందు కొంచెం ఉండొచ్చుకోవచ్చు. ఇలాగైతే చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. కొద్దిగా రైస్లోకి పెంచేద్దే మనకి, అలాగే ఇడ్లీలోకి కానీ మన దోశల్లోకి కానీ నంచుకోవచ్చు అనమాట. ఓకేనండి, బౌల్లో వేసుకుందాం. ఇదిగోండి పుదీనా చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ మనకి రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఫ్రెండ్స్, సార్ మనకి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చట్నీకి. అని కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు చూపించాను కదా, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మనం కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ. ఓకేనండి, నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేండి, థ్యాంక్ యూ అండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ నొక్కుతున్నందుకు. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ అందరి కోసం.